ఫీల్డ్లో స్టాఫ్ ఉన్న ఏ బిజినెస్కైనా ఇదొక పెద్ద డైలమా. ఒకవైపు మన స్టాఫ్ని నమ్మాలి, మరోవైపు వాళ్ళు నిజంగా పనిచేస్తున్నారా లేదా అనే అనుమానం మనసుని తొలిచేస్తూ ఉంటుంది. రండి, ఈ సమస్య లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఒక బిజినెస్ ఓనర్గా ప్రతిరోజు మనసులో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. మనం ఫీల్డ్కి పంపిన మన స్టాఫ్ అప్పగించిన పనిని నిజంగా శ్రద్ధగా చేస్తున్నారా లేదా? ఇది కేవలం ప్రశ్న కాదు, బిజినెస్ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఆందోళన. అదే అనుమానాన్ని ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలంటే, డెలివరీ కోసం వెళ్లిన వ్యక్తి నిజంగా కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాడా, లేక మధ్యలో రోడ్డు పక్కన టీ షాప్లో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ టైంపాస్ చేస్తున్నాడా? నిజం చెప్పాలంటే ఫీల్డ్లో ఏం జరుగుతోందో ఓనర్కి ఖచ్చితంగా తెలీదు. అంతా స్టాఫ్ చెప్పిన మాట మీద, వాళ్ల నిజాయితీ మీద నడుస్తూ ఉంటుంది. కాని ఆ నమ్మకం దుర్వినియోగమైతే పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు ఈ క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చే నష్టాలేంటో చూద్దాం. ఇవి కేవలం అనుమానాలు కాదండి, బిజినెస్ని లోపనుంచి చెదపురుగుల్లా తినేసే నిజమైన నష్టాలు. చాలామంది బిజినెస్ ఓనర్లు ఇదే సమస్యలతో బాధపడుతున్నారు. డెలివరీలు ఎప్పుడూ లేటవుతాయి. పెట్రోల్ బిల్లులు చూస్తేనేమో అంచనాలకు మించి ఉంటాయి. అసలు స్టాఫ్ ఏ రూట్లో వెళ్లారు, ఎక్కడెక్కడ ఆగారు అనేది తెలీదు. ఫీల్డ్ వర్క్లో ఏం జరుగుతుందో ఏమాత్రం స్పష్టత ఉండదు. ఇక్కడే అసలు చిక్కంతా వస్తుంది. ఓనరేమో స్టాఫ్ తప్పు చేస్తున్నారేమో అని టెన్షన్ పడుతుంటారు. స్టాఫ్ ఏమో ఏముందిలే, మనల్నెవరూ చెక్ చేస్తున్నారు అనే ధీమాతో ఉంటారు. ఈ రెండు ఆలోచనల మధ్య ఉన్న గ్యాపే బిజినెస్కి పెద్ద డ్యామేజ్ చేస్తుంది. సో ఫైనల్గా దీనివల్ల జరిగేది మూడు విషయాలు. 1, విలువైన సమయం వేస్ట్ అవటం. 2, కష్టపడి సంపాదించిన డబ్బు నష్టపోవటం. అన్నింటికంటే ముఖ్యంగా ఓనర్పై పెరిగిపోతున్న మెంటల్ స్ట్రెస్. అయితే ఈ కన్ఫ్యూజన్కి, ఈ లాసెస్కి ఒక మోడర్న్ సొల్యూషన్ ఉంది. అదే టెక్నాలజీ. ఈ అనిశ్చితిని మొత్తం తీసేసి క్రిస్టల్ క్లియర్గా ఏం జరుగుతుందో చూపించే ఒక డిజిటల్ సాధనం గురించిప్పుడు తెలుసుకుందాం. దీన్ని జీపీఎస్ ఎంప్లాయీ మానిటరింగ్ సిస్టమ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇదేం చేస్తుందంటే, ఫీల్డ్లో ఉన్న మన స్టాఫ్ మొబైల్ ద్వారా వాళ్ల లైవ్ లొకేషన్ ఎక్కడుందో చూపిస్తుంది, వాళ్లు ప్రయాణించిన పూర్తి రూట్ మ్యాప్ చూపిస్తుంది, ఇంకా వాళ్ల యాక్టివిటీ రిపోర్ట్ను కూడా మనకు అందిస్తుంది. అసలు ఈ టెక్నాలజీ ఎవరెవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే, డెలివరీ స్టాఫ్, ఫీల్డ్ సేల్స్ టీమ్స్, కలెక్షన్ ఏజెంట్లు, సర్వీస్ టెక్నీషియన్లు, ఇలా ఫీల్డ్లో పనిచేసే సిబ్బంది ఉన్న ఏ వ్యాపారానికైనా ఇదొక వరం లాంటిది. సరే, ఇదంతా బాగుంది. అసలు ఈ టెక్నాలజీ మనం ముందు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తుందో వివరంగా చూద్దాం పదండి. దీంట్లో ముఖ్యంగా 5 పవర్ఫుల్ ఫీచర్లుంటాయి. 1, లైవ్ ట్రాకింగ్, అంటే మీ స్టాఫ్ ఇప్పుడు ఎక్కడున్నారో ఇట్టే తెలిసిపోతుంది. 2, రూట్ హిస్టరీ, రోజంతా వాళ్లు ఎక్కడెక్కడ తిరిగారో మొత్తం చూడొచ్చు. 3, ఫేక్ అటెండెన్స్ని ఈజీగా పట్టుకోవచ్చు. 4, పెట్రోల్ మోసాలను ఆపవచ్చు. 5, వాళ్లు ఎంతసేపు ఖాళీగా ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనుకుందాం, ఒక డెలివరీ ట్రిప్కి సుమారుగా 18 రూపాయల పెట్రోల్ ఖర్చవుతుందని మన అంచనా. ఇది కరెక్ట్ లెక్క. కానీ మీ ఎంప్లాయీ అదే ట్రిప్కు మీకిచ్చిన బిల్ ఎంతో తెలుసా? అక్షరాల 60 రూపాయలు. ఈ తేడానే మన బిజినెస్ నుండి సైలెంట్గా మాయమవుతున్న డబ్బు. టెక్నాలజీ లేకపోతే ఈ మోసాన్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యం. సరే, ఇవి ఫీచర్లు. కానీ నిజంగా ఈ టెక్నాలజీ వాడిన వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇది హైదరాబాద్లోనే ఒక హార్డ్వేర్ షాప్ కథ. ఉదయం 9 గంటలకు డెలివరీ స్టార్ట్ అయింది. వెళ్లాల్సింది జస్ట్ 12 నిమిషాల దూరం. కాని మన డెలివరీ బాయ్ ఏం చేశాడో చూడండి. దారిలో ఓ టీ షాప్ దగ్గర ఏకంగా 40 నిమిషాలాగాడు. ఆ తర్వాత అనవసరమైన రూట్లో తిరిగి చివరికి 10:30కి కస్టమర్ను చేరుకున్నాడు. అంటే 12 నిమిషాల పనికి ఏకంగా 55 నిమిషాలు తీసుకున్నాడు. ఎప్పుడైతే ఓనర్ ఈ డేటాతో అతన్ని అడిగాడో పరిస్థితి మొత్తం మారిపోయింది. డెలివరీ టైమ్స్ బాగా తగ్గాయి, పెట్రోల్ ఖర్చులు కంట్రోల్లోకొచ్చాయి. అన్నింటికన్నా ముఖ్యంగా కస్టమర్ల నుండి కంప్లైంట్స్ రావడం పూర్తిగా ఆగిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఒక సేల్స్ మ్యాన్ రిపోర్ట్ ఇచ్చాడు, ఈరోజు 40 డెలివరీలు చేశాను సార్ అని. కానీ యాప్ డేటా ఏం చెప్తుందో తెలుసా? అతను చేసింది కేవలం 26 మాత్రమే. అతని రిపోర్టుకు రియాలిటీకి మధ్య ఉన్న తేడా ఇది. ఈ టెక్నాలజీ లేకపోతే ఆ 14 డెలివరీల కథ ఓనర్కి తెలిసే అవకాశమే లేదు. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. దీని ఉద్దేశ్యం స్టాఫ్ని వేధించడం కాదు, వాళ్ల మీద స్పైయింగ్ చేయడం అస్సలు కాదు.
బిజినెస్లో ఒక ట్రాన్స్పరెంట్, జవాబుదారీతనంతో కూడిన సిస్టమ్ని క్రియేట్ చేయడమే దీని లక్ష్యం. ఈ టెక్నాలజీ వల్ల ఓనర్ మైండ్ సెట్ ఎలా మారుతుందంటే, ఇంతకుముందు నా స్టాఫ్ నన్ను మోసం చేస్తున్నారేమో అనే డౌటు, టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు పర్లేదు, నా స్టాఫ్ కరెక్ట్గా పనిచేస్తున్నారని నాకు తెలుసు అనే ఒక ధీమా, ఒక ప్రశాంతత వస్తుంది. చూడండి, మనల్ని ఒకరు చూస్తున్నారు అని తెలిస్తే ఆటోమేటిక్గా ఒక డిసిప్లిన్ వస్తుంది. స్టాఫ్కి కూడా తమను మానిటర్ చేస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళు కరెక్ట్ రూట్స్ ఫాలో అవుతారు, టైం వేస్ట్ చేయకుండా పనిమీద ఫోకస్ పెడతారు. దానివల్ల వాళ్ల పనితీరు మెరుగుపడి బిజినెస్కి లాభం చేకూరుతుంది. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక మాట, వ్యాపారంలో నమ్మకం మంచిదే, కానీ ట్రాకింగ్ అనేది తప్పనిసరి. ఫైనల్గా ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీ వ్యాపారాన్ని కాపాడేది లాయల్టీ కాదు, అకౌంటబిలిటీ. సో లాస్ట్గా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. మీ బిజినెస్ నా స్టాఫ్ బాగానే పనిచేస్తారులే అనే ఒక నమ్మకం మీద, ఒక ఆశ మీద నడుస్తోందా? లేకపోతే పని జరుగుతోంది అని చెప్పడానికి మీ దగ్గర పక్కా ప్రూఫ్ ఉందా?